టీశాట్ ప్రేక్షకులకు నమస్కారం. మనం గత తరగతిలో నిరూపక రేఖాగణితం గురించినటువంటి యొక్క సమస్యలను కొన్ని మనం సాధించడం జరిగింది. ఇప్పుడు మనము ఈ నిరూపక రేఖాగణితంలో త్రిభుజం యొక్క కేంద్రములకు సంబంధించిన సమస్యలు మనము సాధించడానికి ప్రయత్నం చేద్దాం. వీటిని సాధించే ముందు త్రిభుజ కేంద్రాలు ఏంటో మనము అనగా ఈ క్షేత్రమితిలో లేదా జామెట్రీలో మనము నేర్చుకోవడం జరిగింది. ఆ అంశాలను మనం ఇక్కడ పునశ్చరణ చేసుకుంటూ అంటే రివైజ్ చేసుకుంటూ వాటికి సంబంధించినటువంటి సమస్యను మనం సాధిస్తాం. ఒకసారి వాటి యొక్క కేంద్రాలను మనం ఒకసారి చర్చించుకుందాం. సో మొట్టమొదటిది కేంద్ర భాసము. కేంద్ర భాసము దీన్ని సెంట్రాయిడ్ అంటారు. సెంట్రాయిడ్. ఇప్పుడు ఒక త్రిభుజాన్ని తీసుకుందాం. ఈ త్రిభుజంలో ఏ బి సి, ఏడి ఒక మధ్యగత రేఖ, బిఈ ఒక మధ్యగత రేఖ, సిఎఫ్ మరొక మధ్యగత రేఖ. ఈ మూడు జీ వద్ద మిలిత బిందువు అవుతున్నాయి, అంటే కాంకరెంట్ అవుతున్నాయి. జీని కేంద్రభాసం అవుతుందని మనం తెలుసుకున్నాం గత తరగతిలో. నిరూపక రేఖాగణితంలో ఏ శీర్షము x1, y1, బి శీర్షము x2, y2, అదేవిధంగా సి శీర్షము x3, y3 అయితే కేంద్రభాసం యొక్క నిరూపకాలు ఏ విధంగా కనుక్కోవాలి అంటే కేంద్రభాసము ఈజ్ ఈక్వల్ టు కేంద్రభాసము, దీన్ని జి అనే అక్షరంతో సూచిస్తారు, క్యాపిటల్ జి, x1 ప్లస్ x2 ప్లస్ x3/3 y1 ప్లస్ y2 ప్లస్ y3/3. దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు అంటే అర్థమెటిక్ మీన్ ఆఫ్ ఎక్స్ కోఆర్డినేట్స్ కామా అర్థమెటిక్ మీన్ ఆఫ్ వై కోఆర్డినేట్స్. ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే ఎక్స్ నిరూపకముల అంకమధ్యమము కామా వై నిరూపకముల అంకమధ్యమము. ఇప్పుడు దీన్ని మరొక రకంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే జీ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి/3. అంటే మూడు శీర్షాలను మనం కూడి 3 చేత భాగించినట్లయితే మనకు కేంద్రభాసం వస్తుంది. దీని ద్వారా మనం షార్ట్ కట్లు మనం తయారు చేసుకోవచ్చు. ఒక త్రిభుజంలో 2 శీర్షాలు ఇచ్చేసి కేంద్రభాసం ఇచ్చినట్లయితే మూడవ శీర్షం కనుక్కోవచ్చు. అంటే ఇఫ్ 2 ఆఫ్ ద వర్టిసెస్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ అండ్ ఇట్స్ సెంట్రాయిడ్ ఆర్ గివెన్, దెన్ వీ కెన్ ఫైండ్ అవుట్ ద థర్డ్ వర్టెక్స్. ఎలా థర్డ్ వర్టెక్స్ ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు దీన్ని మనం ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 3gగా రాయవచ్చు. సి ఈజ్ ఈక్వల్ టు 3g మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి. సో ఈ విధంగా మనము సూత్రంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు వీటికి సంబంధించినటువంటి యొక్క సమస్యలను మనము సాధిద్దాం. ఏ కామా బి బి కామా సి మరియు సి కామా ఏ బిందువులచే ఏర్పడే త్రిభుజ కేంద్రభాసము
కేంద్ర భాసము 0, 0 అంటే మూల బిందువు అయితే a cube plus b cube plus c cube is equal to first option 0, second option 3abc, third option a plus b plus c, fourth option abc. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం అండి. మొదట మీరు గమనించినట్లయితే శీర్షాలను చూడండి. a, b, b, c, c, a. మరి కేంద్ర భాసం 0, 0 అంటే మొదట కేంద్ర భాసాన్ని కనుగొని దాన్ని 0, 0కు సమానం చేస్తే ఏమొస్తుందో చూద్దాం. అంటే ఇక్కడ కేంద్ర భాసము g ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b ప్లస్ c బై 3 అని మనకు తెలుసు. అంటే ఇక్కడ మనం దీన్ని a ప్లస్ b ప్లస్ c బై 3 కామా b ప్లస్ c ప్లస్ a బై 3 కానీ లెక్క ప్రకారం ఇచ్చింది ఏంటండి 0, 0 అంటే అర్థం ఏంటి? ఇప్పుడు a ప్లస్ b ప్లస్ c బై 3 అనేది 0కు సమానం ఉంటుంది, b ప్లస్ c ప్లస్ a బై 3 0కు సమానం అవుతుంది. అడ్డగుణకారం చేసినట్లయితే మనకు a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అనేటువంటి యొక్క విలువ వస్తుంది. a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ 0 అయినప్పుడు మనకు బీజగణితంలో ఒక చాలా ముఖ్యమైనటువంటి యొక్క సర్వసమానత ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఐడెంటిటీ ఈజ్ దేర్. ఇఫ్ a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ 0 దాని మనకు బీజగణితంలో కూడా ఉపయోగపడుతుందండి. a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అయితే a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ c క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3abc. మనకు ఇది ఒక గుర్తుపెట్టుకోవచ్చు. ఈ ప్రశ్న కూడా మనకు పరీక్షలో రావడానికి అవకాశం ఉంది. సో ఈ భావన ఆధారంగా మనకు జవాబు a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ c క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3abc. సో జవాబును మనం సులభంగా గుర్తించగలం కదండి. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆప్షన్. సో మరొక ప్రశ్నను మనం చూద్దాం. త్రిభుజం ఏబిసిలో ఏబి బిసి సిఏ ల యొక్క మధ్య బిందువులు 6, -1, -4, -3, 2, -5 అయితే త్రిభుజము ఏబిసి కేంద్ర భాసము త్రిభుజము ఏబిసి కేంద్ర భాసము ఫస్ట్ ఆప్షన్ 4, -9, సెకండ్ ఆప్షన్ 4/3, -3, third option 4, -12, fourth option -4, -12. ఒకసారి ప్రశ్నను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. త్రిభుజం ఏబిసిలో ఏబి, బీసీ మరియు సిఏల యొక్క మధ్య బిందువులు వరుసగా
6, -1, -4, -3, 2, -5 అయితే త్రిభుజం ఏబీసీ కేంద్ర భాసం కనుక్కోవాలి. అంటే అర్థం ఏంటంటే if 6, -1, -4, -3 and 2, -5 are the midpoints of the sides AB, BC, CA of a triangle ABC, then the centroid of triangle ABC. సో ఇప్పుడు మనం ABBCCAల యొక్క మధ్య బిందువులు ఇచ్చారు, కానీ ఏ శీర్షము, బి శీర్షము, సి శీర్షము మనకు తెలియదు, కానీ త్రిభుజం ఏబీసీ యొక్క కేంద్ర భాసం కనుక్కోవాలి. అంటే ఇది పోటీ పరీక్ష కాబట్టి ఈ పోటీ పరీక్షలో మనం ఏ శీర్షము, బి శీర్షము మరియు సి శీర్షము ఈ 3 శీర్షాలు కనుగొని చేయడానికి చాలా సమయం వృధా అవుతుంది. దానికి ఒక చిన్న టెక్నిక్ ఉంది, షార్ట్ కట్. ఆ షార్ట్ కట్ గుర్తుపెట్టుకొని తర్వాత ఈ లెక్కలోకి వెళదాం. షార్ట్ కట్ త్రిభుజము ఏబీసీ మధ్య బిందువు డి, ఈ, ఎఫ్, డిఈ కలపండి. మనకు డి తెలుసు, ఈ తెలుసు, ఎఫ్ తెలుసు. ఏబీసీ త్రిభుజం యొక్క కేంద్ర భాసం కనుక్కో. త్రిభుజము ఏబీసీ కేంద్ర భాసము ఈజ్ ఈక్వల్ టు త్రిభుజము డిఈఎఫ్ కేంద్ర భాసము. త్రిభుజము డిఈఎఫ్ కేంద్ర భాసము. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే అర్థం ఏంటి? డి, ఈ, ఎఫ్ల చేత ఏర్పడేటువంటి యొక్క త్రిభుజం యొక్క కేంద్ర భాసం ఎంత ఉంటుందో త్రిభుజం ఏబీసీ కేంద్ర భాసం కూడా అంతే ఉంటుంది. కాబట్టి మొట్టమొదట మనం త్రిభుజం డిఈఎఫ్ యొక్క కేంద్ర భాసం కనుక్కుంటే చాలు, అదే త్రిభుజం ఏబీసీ యొక్క కేంద్ర భాసం అవుతుంది. కాబట్టి జవాబు పరిశీలిస్తే త్రిభుజం ఏబీసీ కేంద్ర భాసము త్రిభుజము డిఈఎఫ్ త్రిభుజము డిఈఎఫ్ కేంద్ర భాసము. అంటే చూడండి, ఇక్కడ మనం ఏ విధంగా చేయవచ్చు? 6 - 4 + 2 by 3, -1 -3 -5 by 3. So this is equal to 4 by 3, -3. So what is the right option? Yes, second is the right option. ఈ విధంగా చాలా సులభంగా చేయవచ్చు. 5, 6 -1, 4 శీర్షములు కలిగిన త్రిభుజము యొక్క కేంద్ర భాసము కేంద్ర భాసము 1, 1 లేదా 2, 3
ఏదో ఒకటి తీసుకోవచ్చు 2,3. అయితే మూడవ శీర్షం if 5, 6 and -1, 4 are the vertices of a triangle and whose centroid is 2, 3, then third vertex. ఆప్షన్స్ ఇస్తారండి పరీక్షలో. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా కనుక్కోవాలో ఒకసారి చూద్దాం. మనకి ఇక్కడ ఇచ్చినవి చూడండి ఒకసారి. ఈ రెండు శీర్షాలు, ఇది కేంద్ర భాసం. అంటే మనము పటాన్ని గీసుకున్నట్లయితే త్రిభుజం ఏబిసిలో ఏ శీర్షము 5, 6 అనుకుందాం. లెట్ us say బి శీర్షం -1, 4. సి ఈజ్ ద క్వశ్చన్ మార్క్. ఇక్కడ ఇచ్చింది సెంట్రాయిడ్ జీ 2, 3. మనకు రిలేషన్ తెలుసు. జీ ఈజ్ ఈక్వల్ టు, ఒకసారి గుర్తు చేసుకుందాం. లెట్ us రికాల్ a plus b plus c by 3. సో అడ్డగుణకారం చేస్తే a plus b plus c is equal to 3g. ఇప్పుడు c is equal to 3g minus of a plus b. చాలా సింపుల్ అండి. ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే కేంద్ర భాసాన్ని 3 చేత గుణించి ఇచ్చిన శీర్షాలను కూడి ఆ 3 చేత గుణించినటువంటి విలువలో నుంచి తీసేయాలి. ఎలా తీసేయాలి ఇప్పుడు చూడండి ఒకసారి. 3 × 2, 3 అంటే 6, 9 అవుతుంది. అండ్ మైనస్ ఆఫ్ ఈ రెండు కూడాలి అంటే 4, 10. ఇప్పుడు 6 - 4 9 - 10 అంటే జవాబు మీరు ఈజీగా ఊహించగలుగుతారు. 2, -1. సో ఈ విధంగా జవాబును చాలా సులభంగా చేయొచ్చండి. పరికేంద్రము, దీన్నే సర్కంసెంటర్ అంటారు. ఇది మనం జామెట్రీలో చర్చించుకోవడం జరిగింది. జస్ట్ బ్రీఫ్గా మనం ఇక్కడ సాధారణంగా పోటీ పరీక్షల్లో వచ్చేవి లంబకోణ త్రిభుజానికి సంబంధించి ఉంటాయి కాబట్టి లంబకోణ త్రిభుజానికి సంబంధించినటువంటి యొక్క పరికేంద్రాన్ని మనం ఇక్కడ చర్చించుకుందాం. సో లంబకోణ త్రిభుజంలో పరికేంద్రం ఏ విధంగా ఉంటుందంటే ఏ బి సి, దీని మధ్య బిందువు డి అనుకున్నట్లయితే పరికేంద్రము, త్రిభుజం యొక్క పరికేంద్రము, దీన్ని ఎస్తో సూచిస్తారు. కర్ణం యొక్క మధ్య బిందువు అంటే ఏసీ యొక్క మధ్య బిందువు ఎప్పుడు లంబకోణ త్రిభుజమైనప్పుడు మాత్రమే. ఇది గుర్తుపెట్టుకోండి. సాధారణంగా మనకు ఇలాంటి సమస్యలే వస్తాయి. సో ఇప్పుడు మనము దీనికి సంబంధించినటువంటి సమస్యను ఒకటి మనం సాధిద్దాం. మూడు కామా 2, 3, -2, 5, 2 శీర్షములు కలిగిన త్రిభుజ పరికేంద్రము, circumcenter of the triangle whose vertices are 3, 2, 3, -2 and 5, 2. ఒకసారి A 3, 2
B 3, -2, C 5, 2. మొదట ఈ ప్రశ్నను మనం ఒక పద్ధతిలో సాధించిన తర్వాత సో ఈ ప్రశ్నలో ఉన్నటువంటి యొక్క తార్కికతను ఆధారంగా మనము మిగతా ప్రశ్నను మనం చాలా సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు లేదా షార్ట్కట్ రూపంలో చేయవచ్చు. కాబట్టి ఒకసారి ఈ సమస్యను మనం చేద్దాం. ఏ బిందువు బి బిందువు మధ్య దూరం కనుక్కోండి. దట్ ఈస్ ఏబి అనుకుందాం. అంటే ఇక్కడ చూడండి, ఇది 4 అవుతుంది. మీకు తెలుసు బీసీ బిందువుల మధ్య దూరము 5 - 3 ఈజ్ 2 స్క్వేర్ 4 ప్లస్ 2 + 2 4 16 స్క్వేర్ రూట్ 20. రూట్ 20 అంటే 4 × 5 కాబట్టి దిస్ ఈజ్ 2√5. బీసీ ఈజ్ 2√5. ఇక సిఏ కనుక్కుందాం. సిఏ అంటే 2. సిఏ ఈజ్ ఈక్వల్ టు 2 వస్తుంది. ఇప్పుడు ఒకసారి మనము ఏబీ స్క్వేర్ ప్లస్ సిఏ స్క్వేర్ చేద్దాం. ఏబీ స్క్వేర్ ప్లస్ సిఏ స్క్వేర్ అంటే 16 + 4 20 అవుతుంది. ఈ 20ని మనము √20 స్క్వేర్ రాయొచ్చు, లేకపోతే 2√5 స్క్వేర్ రాయొచ్చు, అంటే బీసీ స్క్వేర్ వస్తుంది. మీరేమి గమనించారు? ఏబీ స్క్వేర్ ప్లస్ సిఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్ అనేటువంటి నియమాన్ని పాటిస్తుంది కాబట్టి ఇది పైథాగరస్ సిద్ధాంతాన్ని సాటిస్ఫై చేస్తుంది. అంటే లంబకోణ త్రిభుజం ఏర్పడుతుంది. ఎక్కడ లంబకోణ త్రిభుజం ఏర్పడుతుంది? ఎందుకంటే జామెట్రీలో ఒక ప్రశ్న రావడానికి కూడా అవకాశం ఉంటుందని మనకు. ఎలా అంటే ఏబీ స్క్వేర్ ప్లస్ సిఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్ అయ్యేటట్లు ఒక త్రిభుజం ఏబీసీ ఉన్నట్లయితే లంబకోణం ఎక్కడ ఉంటుంది? దీంట్లో చూడండి, మనకు ఏ శీర్షం ఉంది? ఏ శీర్షం డబుల్ వచ్చింది. సో యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 90 degrees. ఏ వద్ద లంబకోణం ఏర్పడుతుంది. ఇప్పుడు పటం చాలా సులభంగా గీయవచ్చండి. ఎలా గీయవచ్చు? మనం ఏ వద్ద లంబకోణాన్ని తీసుకోవాలని తెలిసిపోతుంది. మిగిలినవి బీసీ శీర్షాలు. ఇప్పుడు చూడండి, ఏ శీర్షం ఎంత ఉంది? 3, 2. సి శీర్షం ఎంత ఉంది? 5, 2. నెక్స్ట్ బి శీర్షం ఎంత? 3, -2. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటండి? పరికేంద్రం కావాలి. పరికేంద్రం అంటే మనం ఇందాకనే చర్చించుకున్నాము. జస్ట్ వీ హ్యావ్ డిస్కస్డ్ జస్ట్ ఇన్ ద ప్రీవియస్ ప్రాబ్లం. కాబట్టి ఆ ప్రాబ్లంలో మనం ఇక్కడ డిస్కషన్ చేశాం. కాబట్టి పరికేంద్రం అనేది లంబకోణ త్రిభుజంలో కర్ణం యొక్క మధ్య బిందువు అవుతుంది, ద మిడ్ పాయింట్ ఆఫ్ ద హైపోటెన్యూస్. సో అది x1 + x2/2, y1 + y2/2 అనే సూత్రం ద్వారా చేయవచ్చు. కాబట్టి ఇప్పుడు మనకు పరికేంద్రము ఈజ్ ఈక్వల్ టు is equal to 5 + 3 8/2 0/2. సో 4, 0. సో ఈ విధంగా చేయవచ్చు. సులభ పద్ధతి చూద్దాం. షార్ట్కట్ చూద్దాం. షార్ట్కట్ మెథడ్. ఇప్పుడు ఒకసారి ఇచ్చిన శీర్షాలను మీరు బాగా గమనించండి. ఇప్పుడు గమనించినప్పుడు చూడండి, ఆన్సర్ మనకి ఇక్కడ ఎంత వచ్చిందండి? 5, 2 3, 2. అంటే ఈ 2 శీర్షాలు ఒకే విధంగా ఉన్నాయి కాబట్టి విభిన్నంగా ఉన్నటువంటి యొక్క x నిరూపకం తీసుకోండి. అదేవిధంగా ఈ 2 ఒక విధంగా ఉన్నాయి, విభిన్నంగా ఉన్నాయి ఇవి. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలండి? ఒక విషయం మనకు ఈ 5కు మనము 3 కలపాలి. 5 + 3/2 కామా. ఇప్పుడు ఈ -2కు 2 కలపాలి. -2 + 2/2. సో జవాబు మనకు చూడండి 4, 0 వస్తుంది. ఈ విధంగా డైరెక్ట్గా కూడా చేయవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడే మనం ఏంటంటే లంబకేంద్రాన్ని కూడా మనం చర్చించుకోవచ్చు. అంటే లంబకోణ త్రిభుజంలో లంబకేంద్రము ఎక్కడ ఉంటుంది? లంబకోణ త్రిభుజంలో లంబకోణం అనేది కర్ణానికి ఎదురుగా ఉంటుంది. అంటే ఏ అనేది ఇక్కడ లంబకేంద్రం అవుతుంది. అంటే ఇదే సమస్య ఇచ్చేసి చిన్న మార్పు చేసి జస్ట్ స్మాల్ చేంజ్, అంటే ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ సర్కమ్ సెంటర్ ఆర్థో సెంటర్ అడిగారు అనుకోండి, పరికేంద్రం ఆర్థో సెంటర్ అడిగారు అనుకోండి. ఆర్థో సెంటర్ అంటే లంబకేంద్రం అడిగారు అనుకోండి. అక్కడ ఏమవుతుందండి? దీని ఆన్సర్ చూడండి, లంబకేంద్రము ఆర్థో సెంటర్
ఏ ఈజ్ 3,2. ఎస్, లంబ కేంద్రము. Vertex opposite to the hypotenuse, that is nothing but A. So, what are the A coordinates? A coordinates are 3,2. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలండి షార్ట్కట్గా? దీన్ని షార్ట్కట్గా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే పునరావృతమయ్యే అంటే రిపీటెడ్ ఎక్స్ కోఆర్డినేట్. సో దాన్ని హెచ్తో డినోట్ చేస్తారు. కాబట్టి దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు అంటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు రిపీటెడ్ ఎక్స్ కోఆర్డినేట్ అంటే 3, రిపీటెడ్ వై కోఆర్డినేట్ 2, 3,2. వెరీ సింపుల్. ఈ విధంగా చేయవచ్చు. సో మనకి ఇక్కడ ఒకే సమస్యతోని మనం 2 సమస్యలు సాధించడం జరిగిందండి. అంటే సర్కమ్ సెంటర్ కనుక్కున్నాం, ఆర్థో సెంటర్ కనుక్కున్నాం. సో నెక్స్ట్ అట్లే మరొక సమస్యను మనం పరిశీలిద్దాం. ఆ విధంగానే ఒక వృత్తంలో వ్యాసం యొక్క చివరలు ఏ 3,-4 మరియు బి 7,2 మరియు సి 3,2 వృత్తముపై ఏదేని బిందువు అయితే త్రిభుజము ఏబిసి లంబ కేంద్రము. సో దీన్ని చర్చించుకుందాం. ఒక వృత్తంలో వ్యాసం యొక్క చివరలు ఏ 3,-4 మరియు బి 7,2 మరియు సి 3,2 అనేది ఒక వృత్తం పైన ఒక బిందువు అయితే త్రిభుజం ఏబిసి యొక్క లంబ కేంద్రం కనుక్కోవాలి. అంటే ఈ సమస్యను చేయాలంటే మనం పటం గీయాలండి. సో వీ హ్యావ్ టు డ్రా ద ఫిగర్ యాక్చువల్లీ రిలేటెడ్ టు ద గివెన్ డేటా. సో లెట్ us డ్రా ద ఫిగర్. మనం పటాన్ని గీద్దాం. వృత్తంలో వ్యాసము ఏ 3,-4 బి 7,2 సి 3,2. ఏసీని కలపండి, బీసీని కలపండి. ఇప్పుడు మనకు కొత్త త్రిభుజం ఏర్పడింది ఇక్కడ ఏబిసి. దాని యొక్క మనకు లంబ కేంద్రం అడిగారు. అంటే ఇక్కడ చూడండి, మనకు జామితీయ భావన అంటే జామితీయానికి సంబంధించిన ప్రశ్నను మనం ఇక్కడ కంప్లీట్ చేయవచ్చు. అదేవిధంగా ఒక లంబకోణ త్రిభుజం అనేది ఇక్కడ వస్తుంది. ఆ లంబకోణ త్రిభుజంలో మనకు లంబ కేంద్రం ఎక్కడ, ఆర్థో సెంటర్ ఎక్కడ ఉంటుందో కనుక్కోవచ్చు. ఇన్ని కాన్సెప్ట్స్ దీంట్లో ఉంటాయి. కాబట్టి ఫస్ట్ మొట్టమొదట మనము జామితికి సంబంధించినటువంటి ఒక కాన్సెప్ట్ మనం డిస్కస్ చేద్దాం. అర్ధవృత్తములోని కోణము లంబకోణము. దట్ మీన్స్ ద యాంగిల్ ఇన్ ఏ సెమీ సర్కిల్ ఈజ్ రైట్ యాంగిల్. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అంటే అప్పుడు ఈ కోణం మనకు 90 డిగ్రీలు అవుతుంది. అంటే దీన్ని బట్టి మీరేం గమనించారు? ఏబిసి అనేది ఒక లంబకోణ త్రిభుజం. ఈ లంబకోణ త్రిభుజంలో కర్ణం ఏమవుతుందో మీరు గమనించగలరా? ఎస్, ఏబి కర్ణం అవుతుంది. ఇది కర్ణం. కాబట్టి కర్ణానికి ఎదురుగా ఉన్న శీర్షం ఎవరు? సి 3,2. కాబట్టి దీని యొక్క లంబ కేంద్రం ఏమవుతుంది? 3,2 అవుతుంది. సో దేనిఫోర్
దీని జవాబు మనం చాలా సులభంగా పటము ద్వారా రాయొచ్చు. ఆర్థో సెంటర్ ఈజ్ ఈక్వల్ టు లంబ కేంద్రం ఈజ్ ఈక్వల్ టు ఏబికి ఎదుటి శీర్షం వర్టెక్స్ అపోజిట్ టు ఏబి, దట్ ఈస్ C3,2. సో ఈ విధంగా మనం జవాబు పూర్తి చేయవచ్చు. అర్థమై ఉండొచ్చు మీకు. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం మరొక ప్రశ్నను సాధిద్దాం. ఒక త్రిభుజములోని శీర్షములు 0,6, 6,6, 6,6 మరియు 6,0 అయితే పరికేంద్రము మరియు కేంద్రభాసమునకు గల మధ్య దూరము the distance between circumcenter and centroid of the triangle whose vertices are 0,6, 6,6 and 6,0. So let us draw the figure. ఇప్పుడు ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏంటంటే ఫిగర్ లేకుండా కూడా చేయొచ్చండి, దాన్ని సులభంగా చాలా. ఎలా అంటే ఫస్ట్ మనం ఇక్కడ పరికేంద్రం కనుక్కుందాం. పరికేంద్రం కనుక్కోవాలంటే ఇక్కడ నాన్ రిపీటెడ్ ఎక్స్ కోఆర్డినేట్, రిపీటెడ్ ఎక్స్ కోఆర్డినేట్ is 6, 6, నాన్ రిపీటెడ్ వై కోఆర్డినేట్ 0, రిపీటెడ్ 6, 6. సో దట్ మీన్స్ పరికేంద్రాన్ని ఎస్ అనుకుందాము. ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 0 + 6/2, 6 + 0/2 ఈజ్ ఈక్వల్ టు 3,3. ఇక కేంద్రభాసం తెలుసు మనకు G, 0 + 12/3, 0 + 12/3, 4,4. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది 4,4, 3,3 బిందువుల మధ్య దూరము. సో దట్ మీన్స్ SG, distance between these 2 points, the 1 square plus 1 square square root. So square root of 1 plus 1. So that means √2 units. So this is very very important problem. ఈ విధంగా చేయొచ్చు, చాలా సులభమైన సమస్య. త్రిభుజము ఏబిసిలో లంబకేంద్రము పరికేంద్రము వరుసగా 2,3 మరియు 5,-6 అయితే కేంద్రభాసం అంటే ఆ త్రిభుజం యొక్క కేంద్రభాసం.
ఆ త్రిభుజం యొక్క కేంద్ర భాసం. ఆర్థోసెంటర్, సర్కంసెంటర్ ఆఫ్ ట్రయాంగిల్ ABC are 2, 3 and 5, -6 రెస్పెక్టివ్లీ, దెన్ ఇట్స్ సెంట్రాయిడ్. సో ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఈ మూడింటి మధ్య సంబంధం ఉంటుందండి. ఎలా అంటే ఇది మనం జామితిలో చర్చించుకోవాలి ఈ అంశాన్ని. ఈ మూడు బిందువులు కూడా ఒకే రేఖ పైన ఉంటాయి. ఆ రేఖను ఏమంటారంటే ఐలర్ రేఖ, ఐలర్ లైన్ అంటారండి. యూలర్స్ కూడా అనవచ్చు, యూలర్ లైన్ అంటారు. ఈ మూడు సరేఖలు అవుతాయి కాబట్టి వాటి మధ్య సంబంధం ఉండండి. ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఈ సంబంధాన్ని లంబ కేంద్రము ఈజ్ ఈక్వల్ టు 3 కేంద్ర భాసము -2 పరికేంద్రము, ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే దీన్ని లంబ కేంద్రాన్ని మనం H అక్షరంతో సూచించినట్లయితే 3G - 2S, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. దీంతో మనము సమస్యను చాలా సులభంగా చేసుకోవచ్చండి. ఇప్పుడు చూడండి, మనకు కావాల్సింది ఏంటంటే కేంద్ర భాసం కావాలి కదా. ఇచ్చినవి ప్రతిక్షేపిద్దాం. అంటే ఫస్ట్ మనకు లంబ కేంద్రం ఇచ్చారు 2, 3. ఎస్ 2, 3 రాద్దాము, ప్రతిక్షేపిద్దాము. లెట్ us సబ్స్టిట్యూట్. మనకు తెలవదిది, లీవ్ ఇట్, వదిలేద్దాము. దాన్ని 3G అనుకుందాము. మైనస్, సో పరికేంద్రం ఇవ్వబడింది 5, -6. దీన్ని సూక్ష్మీకరణ చేద్దాం. 3G - 10, -12. మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటండి 3G కదా. 3G ఈజ్ ఈక్వల్ టు 2, 3 + 10, -12. అంటే దీన్ని 12 - 9. మనకు కావాల్సింది G కాబట్టి, సో G ఈజ్ ఈక్వల్ టు 12/3, -9/3, 4, -3. ఈ విధంగా మనకు రెండు కేంద్రాలు కనుక తెలిసినట్లయితే త్రిభుజం యొక్క మూడవ కేంద్రం చాలా సులభంగా కనుక్కోవచ్చండి. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది, వెరీ వెరీ ఇంపార్టెంట్. 0, 0, 2, -1 మరియు -1, 3 బిందువులచే ఏర్పడే త్రిభుజము యొక్క పరికేంద్రము పరికేంద్రము 5/2, 5/2 అయితే లంబ కేంద్రము ఇప్పుడు ఒకసారి గమనించండి. ఈ సమస్యలో త్రిభుజం యొక్క శీర్షాలు ఇవ్వబడినవి, అదేవిధంగా మనకు పరికేంద్రం ఇవ్వబడింది, లంబకేంద్రం కనుక్కోవాలి. అంటే ఎలా కనుక్కోవాలి అంటే మొట్టమొదట మీరు దీనికి కేంద్ర భాసాన్ని కనుక్కోండి. ఫస్ట్ లెట్ us ఫైండ్ అవుట్ సెంట్రాయిడ్ ఆఫ్ ద గివెన్ ట్రయాంగిల్ బికాస్ ఇట్స్ వర్టిసెస్ ఆర్ గివెన్. ఆఫ్టర్ దట్ మనకు రిలేషన్ అని చూడండి. ఏమిటా రిలేషను? H ఈజ్ ఈక్వల్ టు 3G - 2S అనే రిలేషన్తో చాలా సులభంగా చేయవచ్చు. కాబట్టి ఫస్ట్ మొట్టమొదట మనం కనుక్కోవాల్సింది G వాల్యూ కనుక్కోవాలి. సో G వాల్యూ లెట్ us ఫైండ్ అవుట్. సెంట్రాయిడ్ G ఈజ్ ఈక్వల్ టు మనకు తెలుసు 0 + 2 - 1/3, 0 - 1 + 3/3. అంటే ఇక్కడ 1/3 వస్తుంది, 2/3 వస్తుంది. మనకి ఇచ్చింది ఒకసారి చూడండి. ఎస్ ఇచ్చారు. అంటే 5/2, 5/2.
మనకు కావాల్సింది ఏంటండి? హెచ్ క్వశ్చన్ మార్క్. మనకు రిలేషన్ ఏమున్నది? ఎస్, ఈ విధంగా మనకి ఏంటంటే మన మైండ్లో లీడింగ్ క్వశ్చన్స్ వీ హ్యావ్ టు డిజైన్. సో ఈ విధంగా లీడింగ్ క్వశ్చన్స్ వేసుకుంటే ప్రశ్న చాలా సులభమైపోతుందండి. ఇప్పుడు మనం రిలేషన్ రాయాలి. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు 3g మైనస్ 2s. 3g అంటే 3 ఇంటూ 1/3 కామా 2/3 మైనస్ 2 టైమ్స్ 5/2 కామా 2 కామా 5/2. ఎస్, 5/2 కామా 5/2 అండి. సో 3తో మల్టిప్లై చేస్తే తెలుసు మనకి ఇది 1 కామా 2 అవుతుంది, మైనస్ 5 కామా 5 అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు -4 కామా -3. ఈ విధంగా కనుక్కోవచ్చండి చాలా సులభంగా. త్రిభుజ వైశాల్యం. Area of the triangle. Area of the triangle. మనం త్రిభుజ వైశాల్యం ఎట్లా కనుక్కోవాలి నిరూపక రేఖాగణితంలో ఒకసారి చూద్దాం. ఏబిసి ఒక త్రిభుజము. ఏ శీర్షము x1 కామా y1, బి శీర్షము x2 కామా y2, సి శీర్షము x3 కామా y3 ఇచ్చినట్లయితే ఇప్పుడు మనము దీని యొక్క వైశాల్యాన్ని మనం డెల్టాతో సూచిస్తాం. డెల్టా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ మాడ్ x1 ఇలా బ్రాకెట్ వదిలేయండి, ప్లస్ x2 ఇంటూ బ్రాకెట్ వదిలేయండి, ప్లస్ x3 ఇంటూ బ్రాకెట్ వదిలేయండి. వీటిని ఏ విధంగా రాయాలో టెక్నిక్ చెప్తాను చూడండి. x1 అంటే y2 మైనస్ y3, ఇక్కడ y3 మైనస్ y1, ఇక్కడ y1 మైనస్ y2. సో ఈ విధంగా మనం డెల్టా కనుక్కోవచ్చండి. లేకపోతే మరొక రకం కూడా రాయొచ్చండి. ఎలా అంటే మనం మాత్రికల ప్రకారం ఆఫ్ డిటర్మినెంట్ అండి. x1 y1 1, x2 y2 1, x3 y3 1. సో ఈ విధంగా కూడా కనుక్కోవచ్చు. ఇంకొకటి ముఖ్యమైనటువంటి సూత్రము, ఈ మూడు నిరూపకాలలో ఏదో ఒకటి 0,0 అయింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 0,0 అయింది అనుకుందాం సపోజ్. అప్పుడు డెల్టా ఈజ్ ఈక్వల్ టు వెరీ సింపుల్ అండి, ఆఫ్ మాడ్ x1 y2 మైనస్ x2 y1. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం త్రిభుజ వైశాల్యానికి సంబంధించినటువంటి యొక్క సమస్యలు సాధిద్దాం. ఇంకొక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, కొన్నిసార్లు మనకు డెల్టా 0 అయిందనుకోండి, పాయింట్స్ని ఏమంటామంటే కొలీనియర్ అంటాం. అంటే సరేఖీయాలు ఒకే రేఖ పైన ఉంటాయి. సరేఖీయాలైనప్పుడు కూడా డెల్టా 0 అవుతుంది, వైశాల్యం 0 అవుతుంది. ఎందుకంటే ఆ 3 బిందువుల చేత త్రిభుజం ఏర్పడదు కదండి, కాబట్టి దాని యొక్క వైశాల్యం 0 అవుతుంది. ఏ కామా బి ప్లస్ సి, బి కామా సి ప్లస్ ఏ, సి కామా ఏ ప్లస్ బి బిందువులచే ఏర్పడే త్రిభుజ వైశాల్యం. దీన్ని ఎలా కనుక్కోవాలో చూద్దాం. ఇప్పుడు మనము డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ డిటర్మినెంట్ ఆఫ్, మనం 3/3 మ్యాట్రిక్స్
డిటర్మినెంట్ ఉపయోగించవచ్చండి. ఎట్లంటే ఏ కామా బి ప్లస్ సి 1, బి కామా సి ప్లస్ ఏ 1, సి కామా ఏ ప్లస్ బి 1. ఇప్పుడు మనము ఒక మాత్రిక యొక్క 3x3 మాత్రిక యొక్క నిర్ధారకం కనుగొనేటప్పుడు ఏం చేస్తామంటే మనము రో ఆపరేషన్స్ కానీ కాలం ఆపరేషన్స్ కానీ చేస్తాం. ఇక్కడ చేయొచ్చండి. ఎలా చేయొచ్చో చూద్దాం. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ నేను C1 ఈజ్ రిటర్న్ యాజ్ C1 ప్లస్ C2 అప్లై ఈ విధంగా మారుస్తున్నాను. అప్పుడు ఆఫ్ డెట్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఏ ప్లస్ బి ప్లస్ సి ఏ ప్లస్ బి ప్లస్ సి కేవలం C1 మాత్రమే మారుతుందండి. బి ప్లస్ సి సి ప్లస్ ఏ ఏ ప్లస్ బి 1 1 1. అదేవిధంగా మాత్రికల యొక్క నిర్ధారకాల ధర్మాల ప్రకారము ఒక రో నుంచి కానీ ఒక కాలం నుంచి కానీ కామన్ ఉన్న ఎలిమెంట్ కామన్ తీయవచ్చు. అంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఏ ప్లస్ బి ప్లస్ సి ఏ ప్లస్ బి ప్లస్ సి ఏ ప్లస్ బి ప్లస్ సిని కామన్ తీయవచ్చు. సో కామన్ తీస్తే చూడండి అదేమవుతుంది, ఆఫ్ ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి డెట్ ఆఫ్ 1 బి ప్లస్ సి 1 1 సి ప్లస్ ఏ 1 1 ఏ ప్లస్ బి 1. సో ఈ విధంగా మనకేంటంటే ఈ అధ్యాయంలోనే మాత్రిక యొక్క ధర్మాలు కూడా నేర్చుకోవచ్చండి. ఇప్పుడు ఒకసారి చూడండి ఈ నిర్ధారకంలో ఇప్పుడు ఇక్కడ మనకు C1 అనేది C3తో సమానంగా ఉంది కాబట్టి దీని విలువ నిర్ధారకం 0 అవుతుంది. కాబట్టి 0 దీని యొక్క వైశాల్యము 0 అవుతుంది. కాబట్టి ఈ బిందువులు ఏమనొచ్చు అంటే వీటిని సరేఖీయాలు అంటే కొలీనియర్. సో ఈ విధంగా మనం ప్రశ్న సాధించవచ్చు. సో మనం ఇంతవరకు మనం ఏంటంటే కేంద్రభాసము, పరికేంద్రము, లంబకేంద్రములు ఏ విధంగా కనుక్కోవాలి, లేకపోతే ఈ 3 కేంద్రాల్లో ఏ 2 కేంద్రాలు ఇచ్చినా మిగిలినటువంటి కేంద్రం కనుక్కోవడం నేర్చుకున్నాం. అదేవిధంగా త్రిభుజ వైశాల్యం గురించి చర్చించుకుందాం. త్రిభుజ వైశాల్యానికి సంబంధించినటువంటి యొక్క సమస్యలు కూడా సాధించడం జరిగింది. తిరిగి మరొక అధ్యాయంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు.